రాగిణి ఎంఎంఎస్ రిటర్న్స్ ప్యార్ కా పంచనామా 2లతో అలరించిన కరిష్మా శర్మ ఒక్కసారిగా వార్తల్లో నిలిచారు. కదులుతున్న రైలు నుంచి కిందకు దూకి గాయపడినట్లు ఆమె స్వయంగా తెలిపారు. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు పోస్టులో వెల్లడించారు. దీంతో ఈ విషయం వైరల్గా మారింది. తాను ఎందుకలా చేయాల్సొచ్చిందో తెలుపుతూ ఇన్స్టా స్టోరీలో కరిష్మా ఓ పోస్ట్ పెట్టారు. నిన్న ఓ సినిమా షూటింగ్ స్పాట్కు వెళ్లడానికి చీర ధరించి బయలుదేరానని, ముంబై లోకల్ రైలు ఎక్కగానే అది వేగంగా కదిలిందని చెప్పింది. దీంతో తన స్నేహితులు దాన్ని అందుకోలేకపోయారని, వాళ్లు రైలు ఎక్కలేకపోయారనే టెన్షన్, భయంతో తాను కిందికి దూకేశానని చెప్పింది. దురదృష్టవశాత్తు వెనక్కి తిరిగి పడ్డంతో వీపు, తలకు దెబ్బలు తగిలాయని రాసుకొచ్చారు. శరీరమంతా చిన్న చిన్న గాయాలైనట్లు కరిష్మా తెలిపారు. తలకు దెబ్బ తగలడంతో డాక్టర్లు ఎంఆర్ఐ చేశారని, ఒకరోజు పర్యవేక్షణలో ఉండాలని సూచించినట్లు చెప్పారు. తాను ధైర్యంగా ఉన్నానన్నారు. తాను త్వరగా కోలుకోవాలి అంటే మీ అందరి ప్రేమాభిమానాలు కూడా కావాలని తెలిపారు. ప్రమాదం జరిగినప్పుడు కరిష్మాను చూసి తాను షాక్ అయినట్లు ఆమె స్నేహితురాలు చెప్పారు. ఆమె రైలు నుంచి పడిపోవడం నమ్మలేకపోతున్నానని చెప్పింది. మేం వెళ్లి చూసేసరికి తనకేమీ గుర్తులేదని, వెంటనే ఆసుపత్రికి తరలించామని కరిష్మా ఫ్రెండ్ ఇన్స్టాలో పోస్ట్ పెట్టారు. పలు సినిమాలు, టీవీ సీరియల్స్తో పాటు కరిష్మా రియాలిటీ షోల్లో కూడా నటిస్తూ ఆకట్టుకుంటున్నారు. కామెడీ సర్కస్ ది కపిల్ శర్మ షోల్లో అలరించారు. ఎప్పుడైనా ఎక్కడైనా మీ చేతిలోనే వార్తా ప్రపంచం. మీ మొబైల్లో, మీ కంప్యూటర్లో, మీ టీవీలో. సాక్షి టీవీ డిజిటల్ ప్రసారాల కోసం లాగిన్ అవ్వండి www.youtube.com/సాక్షి టీవీ. సబ్స్క్రైబ్ సాక్షి టీవీ యూట్యూబ్ ఛానల్.